మాతో ఉన్నదైతే స్పెషల్ గెస్ట్ అండి యాక్చువల్ గా. అసలు ఎవరైనా ఎక్కడ ఉంటాడని బిహైండ్ లైఫ్ స్టోరీ. యానిమేషన్ లో ఒక 14 years జాబ్ చేసి దెన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ అనమాట. బిఎఫ్ఏ చేసిన అనమాట ఫోటోగ్రఫీలో. నా బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోయింది అనమాట. యూట్యూబ్ లో పెట్టాలని లేకుండే, మా అక్క మా అల్లుడిది. మా మమ్మీ వాళ్ళ డాడీ పిలిచేటోళ్ళు అనమాట మా మమ్మీని జో అని. అంటే అంత పెద్ద పెద్ద నెంబర్స్ చెప్తుండే బయట వెళ్ళి అనుకుంటే మళ్ళీ ఇంకో చిన్న సినిమా తీసేయచ్చు దాంతో. రిలేషన్ అండ్ ఒక చిన్న లోన్లీనెస్ ని ఓవర్కమ్ అయింది. డెడికేషన్ ఫర్ యూ. 4 గోడల మధ్యన నిన్ను బంధించకురా ఏనా ఆ ట్యూన్ తోటి చెప్తుండే. ఇన్సైడ్ ఏ క్యాబ్ అనేది ఒక యూనిక్ థాట్. అందుకే ఆ చిన్న పీస్ పెట్టాం. సో టోన్ అర్థమవుతుంది అందరికి. ఇది ఇంకా బెటర్ అనిపించింది మాకు. ఇట్లా అసలు మీరు ఎట్లా మాస్క్ పెట్టుకోకుండా ఎట్లా షూట్ చేస్తారు, పర్మిషన్ లేదని పంపించేసారు. బాగుంటే చూస్తారని కొంచెం అటు ఇటు అయితే ఇదేంద్రా ఊర్లో జరిగే స్టోరీ ఏం రిలేట్ చేసుకుంటామని స్కిప్ చేసే ఛాన్స్ ఉంటది అప్పుడప్పుడు. మా ప్రొడక్షన్ మేనేజర్ అబ్బాయి నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో, నా సీన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే దాంట్లో ఉన్నాడు. అట్లా అనుకుంటే న్యాచురల్ వస్తుంటే అరే అనరా నాకేం ప్రాబ్లం లేదు, చిన్న ర్యాప్ నెంబర్ పెడదాం లోపల. ఆఫ్ మైండ్ మా బ్యాండ్, ఓకే నేను బేసిస్ట్ అనమాట దాంట్లో. అని 13 లో మా ఫ్రెండ్ బ్యాండ్ మెంబర్ ఒక అతను చనిపోయినాక అది ఇంకా స్టాప్ చేసేసాం అనమాట. అది అప్పుడులో ఇక బ్రేకప్ అయిన వెంటనే తీసుకున్న ఒక స్టూపిడ్ డెసిషన్ మాది. మాకు ఇదే కావాలి కదా. ఒక ముస్లాంకు ఒక డాగ్ ఉంటదని చెప్పాడు అనమాట స్టోరీ. వాడు December 1st స్టార్ట్ అయింది, December 31st ఎండ్ అవుతుంది. లీటర్ మ్యాజిక్ అది అసలు డీటెయిల్ అది ఒకసారి నేను కూడా చూడాలి. ఇంత ఆఫ్ బీట్ ఇంత సాఫ్ట్ కాంటెంట్ కి కొంచెం కష్టం ప్రొడ్యూసర్స్ దొరకడం. స్టార్ట్ మెచ్యూర్ గా థింక్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాడు. లైట్ లో పెట్టాం, అది చాలా మంది కనపడలేమో మా టెన్షన్. 31st నైట్ ఇంత బోరింగ్ పీపుల్ ఉన్నారు, వన్ డే షూట్ లో అయిపోతుంది. ఒక చిన్న ప్లాన్ వేసాం కానీ మాకు ఎక్కడి నుంచి కూడా కరెక్ట్ గా రెస్పాన్స్ రాలేదు. ఒక పాయింట్ లో ఎట్లయిపోయిందంటే కంపల్సరీ థియేటర్ రిలీజ్ అయితేనే ఓటీటీ వాళ్ళు తీసుకుంటా అన్నారు. నాకు హ్యాపీగా ఉన్నాయండి ఇట్లా మంచిగా. నేను కూడా ఇట్లా ఇంత డీటెయిల్ గా అవుతానని మంచిగా అనిపించింది. And that's where I feel you are one of the best directors I have seen.